నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. వడగళ్ల వర్షానికి నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటోందని, ఎకరాకు 10 నుంచి 15 వేల చొప్పున పరిహారం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసిన బీఆర్ఎస్ పార్టీని రానున్న రోజుల్లో భూస్థాపితం చేస్తామని హెచ్చరించారు. జిల్లాలో ఇటీవల కురిసిన అకాల వర్షాలతో చేతికొచ్చిన పంటలు దెబ్బతినగా రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహేర్ బిన్ హందాన్తో కలిసి నష్టపోయిన పంటలను పరిశీలించారు. సిరికొండ మండలంలోని కొండోర్, పెద్దవాల్గోట్ గ్రామాల్లో పర్యటించి క్షేత్రస్థాయిలో అకాల వర్షం, వడగళ్ల కారణంగా నష్టపోయిన పంటలను పరిశీలించారు. బాధిత రైతులతో మాట్లాడి భరోసా కల్పించారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ, ప్రకృతి వైపరీత్యాలతో రైతులు అధైర్యపడవద్దని అన్నారు. పంట నష్టం జరిగిన ప్రతి ఎకరాకు 10 నుండి 15 వేల రూపాయల వరకు నష్టపరిహారం ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రాన్ని పాలించి ఖజానాను ఖాళీ చేసిందని, ధనిక రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని ఆరోపించారు. రైతే రాజు కాబట్టి ప్రతి రైతుకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. రానున్న రోజుల్లో పంట బీమా డబ్బులు ప్రభుత్వమే చెల్లిస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బాకారం రవి, గాదరి నర్సారెడ్డి, పిట్ల నర్సింగ్, లికాయత్ అలీ, దేగం సాయన్న, ఆసిఫ్, ఎర్రన్న, సామేల్, బాకారం సంతోష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. 10,000 రూపాయలు ఎకరానికి ఇచ్చేటువంటి కార్యక్రమం మొన్ననే మీరు అందరూ చేసినట్టు ప్రతి నియోజకవర్గానికి 3,50,000 ఇండ్లు కూడా మంజూరు. 3,500 రూపాయలు, 3,500 ఇండ్లు ప్రతి నియోజకవర్గానికి ఇండ్లు కూడా మంజూరు. సో ఇవన్నీ కూడా చెప్పిన ప్రతి మాట కట్టుబడి ప్రతి ముందు ఇంత చేస్తూ ఉంటే వచ్చి 3 నెలలే కావాలి, బాగుంది జస్ట్ 3 నెలలు అయింది. ఏమయ్యా మీరు రైతులు పట్టించుకుంటలేరు, తిరుగుతలేరు అని ఊకదప్పుడు ఉపన్యసిస్తూ ఉన్నారు. వాళ్ళు 10 సంవత్సరాల కింద చెప్పిన ఇప్పటికి గీలే. వాళ్ళు 10 సంవత్సరాల కింద చెప్పినప్పుడు ఏమని చెప్పారు, మీరు మళ్ళీ దేశ చేస్తున్నారు. మీకు అసలు తెలుసు అది. అల్లుడు వస్తే ఆడని పడుకోవాలి, బిడ్డ వస్తే ఆడు ఉండాలి, గొర్రె నడగట్టేయాలి, బర్రె నడగట్టేయాలని మాట్లాడి డబుల్ బెడ్రూమ్లు 6-10 ఏళ్ళకి చెప్పారు. ఈ ఊళ్ళో కానీ జిల్లా ఎక్కడ జరగలేదు. నిరుద్యోగ వృత్తి కాలే 10 సంవత్సరాలైనా కూడా. ఆనాడు 10 సంవత్సరాలకి చెప్పినట్టు రైతు రుణమాఫీ కాలే, దళితులకు 3 ఎకరాల భూమి కాలే. అంటే వాళ్ళు 10 సంవత్సరాలకి చెప్పిన ఏవి కాలేదు, కానీ 3 నెలలకి ఏమైనా మాట్లాడుతున్నారు. అది కూడా పోనీ ధనిక రాష్ట్రం అప్పచెప్పినది, మీరు అప్పులు లేకుండా మాకు అప్పచెప్పింటే మేము కూడా ఇవన్నీ తొందర చేసేవాళ్ళం. అంటే కారకులు మీరయ్యి మళ్ళీ ఉల్టా చోరుపోతు వాళ్ళకు దాటేనట్టుగా దొంగ అరిసినట్టుగా అరుస్తూ ఉన్నారు. అర్థం పర్థం లేకుండా బీఆర్ఎస్ పార్టీ
భూస్థాపితం కాబోతుంది. మళ్ళీ పుట్టగతులు ఉండవు. ఇవాళ కేసీఆర్ ఏం మాట్లాడినా, కేటీఆర్ ఏం మాట్లాడినా, అంజమ్మని ఎవరు మాట్లాడినా అయిపోయిన వాళ్ళ చరిత్ర. అవకాశం వచ్చింది సద్వినియోగం చేసుకోకుండా అప్పుల పాలు చేసి అన్ని రకాల పంటలు నష్టపోయాయి. అంటే వరి కావచ్చు, మొక్క కావచ్చు, పత్తి కావచ్చు, అరటి కావచ్చు, మామిడి రకరకాల అన్ని పంటలు నష్టం జరిగింది. ఈ పంట నష్టం జరిగే సందర్భంలో ఈ రోజున్నటువంటి ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన గడిచిన 10 సంవత్సరాలు లేని విధంగా ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రైతులను ఆదుకోవాలని, మొత్తం నష్టాన్ని ఎవరు భరించలేరు, ప్రకృతిని ఎవరు ఆపలేరు, ప్రకృతి వైపరీత్యాలు అపార నష్టం జరిగింది, బాధాకరమైన సంఘటన. కొంతైనా ఉపశమనం కలగాలని చెప్పని ఏదైతే గతంలో చెప్పడం జరిగిందో ఎకరానికి 10,000 రూపాయల చొప్పున రైతులకు ఆ పంట ఏదైనా నష్టపరిహారం కింద 10,000 రూపాయల ఎకరాకు చెప్పడం జరిగింది. అందరూ అనుకున్నట్టే డీసీసీబీ చైర్మన్ పదవిపై చేపట్టిన అవిశ్వాసం నగ్గింది. దీంతో మాజీ స్పీకర్ తనయుడు పోచారం శ్రీనివాసరెడ్డి చైర్మన్ పదవిని కోల్పోయారు. 17 మంది డైరెక్టర్లు హాజరు కాగా అవిశ్వాస తీర్మానానికి భారీగా అంటే 16 మంది మద్దతు తెలపడం విశేషం. ఇన్ఛార్జ్ చైర్మన్గా కుంట రమేష్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఉమ్మడి జిల్లాల డీసీసీబీ చైర్మన్ పదవిపై చేపట్టిన అవిశ్వాసం నెగ్గిందని డీసీఓ శ్రీనివాసరావు తెలిపారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఉమ్మడి డీసీసీబీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ నెల 4న చైర్మన్ పదవిపై వైస్ చైర్మన్తో సహా కొంతమంది డైరెక్టర్లు అవిశ్వాసంపై వినతి పత్రం అందజేశారని అన్నారు. అందుకు సంబంధించి అవిశ్వాసంపై ఇవాళ పాలకవర్గ సమావేశం నిర్వహిస్తామని, ఈ నెల 5న పాలకవర్గ సభ్యులకు నోటీసులు అందజేశామని పేర్కొన్నారు. అవిశ్వాసంపై నిర్వహించిన పాలకవర్గ సమావేశానికి 17 మంది డైరెక్టర్లు హాజరయ్యారని అన్నారు. సమావేశంలో అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా 16 మంది మద్దతు తెలుపగా సునాయాసంగా అవిశ్వాసం నెగ్గినట్లు వెల్లడించారు. వైస్ చైర్మన్ కుంట రమేష్ రెడ్డికి ఇన్ఛార్జ్ చైర్మన్గా బాధ్యతలు అప్పజెప్పినట్లు తెలిపారు. అదేవిధంగా చైర్మన్ ఎన్నికపై ఈ నెల 26న పాలకవర్గ సమావేశాన్ని నిర్వహిస్తామని సీఈఓ తెలిపారు. ఇదిలా ఉండగా గురువారం నాడు డైరెక్టర్లు క్యాంప్ నుంచి నేరుగా డీసీసీబీ కార్యాలయంలో నిర్వహించిన పాలకవర్గ సమావేశానికి హాజరయ్యారు. కానీ చైర్మన్ భాస్కర్ రెడ్డి మాత్రం పాలకవర్గ సమావేశానికి హాజరు కాలేదు. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి జిల్లాల డీసీసీబీ చైర్మన్ పదవి కోల్పోవడం బీఆర్ఎస్కు కోలుకోని బిగ్ షాక్ తగిలింది. ఇదిలా ఉండగా భాస్కర్ రెడ్డిపై అవిశ్వాసం నెగ్గడంతో కాంగ్రెస్ శ్రేణులు డీసీసీబీ కార్యాలయం వద్ద టపాకాయలు కాలుస్తూ సంబరాలు జరుపుకున్నారు. రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, అంతిరెడ్డి రాజ్రెడ్డి తదితరులు కుంట రమేష్ రెడ్డిని అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అధ్యక్షుడు శ్రీ భాస్కర్ రెడ్డి గారి పైన అవిశ్వాస తీర్మానం ఈ నెల 4వ తారీఖు నాడు అవిశ్వాస తీర్మానానికి నోటీసు నాకు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా దాంట్లో ప్రాసెస్లో భాగంగా 5వ తారీఖు నాడు అందరి సభ్యులకు 20 మంది బ్యాంకు డైరెక్టర్లకు, పాలకవర్గ సభ్యులైన డైరెక్టర్లకు నేను నోటీస్ 5వ తారీఖు నాడు ఇచ్చాను. అందులో ఈరోజు 21వ తారీఖు నాడు ఉదయం 11 గంటలకు పాలకవర్గ సభ్యుల సమావేశం, అంటే ఈ అవిశ్వాస తీర్మానం మీద చర్చ మరియు ఓటింగ్ పర్పస్ నేను నోటీసెస్ జారీ చేశాను. ఆ నోటీసెస్ అందరి సభ్యులకు కూడా సర్వ్ చేయబడ్డది. అయితే ఆ షెడ్యూల్లో భాగంగా ఈరోజు 21వ తారీఖు 3వ నెల 2024 ఉదయం 11 గంటలకు సమావేశానికి హాజరైనాము. 17 మంది పాలకవర్గ సభ్యులు అటెండ్ అయినారు. కోరం ఫామ్ అయింది కాబట్టి డెలిబరేషన్స్ అంటే చర్చకు అనుమతి ఇచ్చాము. వాళ్ళు చర్చ జరుపుకున్న తర్వాత శ్రీ భాస్కర్ రెడ్డి గారి సమావేశానికి హాజరు కాలేదు కాబట్టి సుమారు 11:30 చర్చ ముగిసినట్టుగా నాకు తెలియజేసినారు. చేస్తే నేను దానికి అనుగుణంగా వెంటనే ఓటింగ్కు జరపడం జరిగింది. అందులో 17 మంది హాజరైనా కానీ 16 మంది దీనికి చేతులు ఎత్తడం ద్వారా ఓటింగ్ వాళ్ళ
సమ్మతిని తెలియజేసినారు. కావున 2/3 మెజారిటీ అంటే 14 కంటే ఎక్కువ 16 మంది చేతులు ఇచ్చి వాళ్ళ ఓటును అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు చేశారు. కాబట్టి ఈ శ్రీ భాస్కర్ రెడ్డి చైర్మన్ ఎన్డీసీసీ బ్యాంక్ చైర్మన్ గారిపై పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గినట్టుగా నిర్ణయించి దాన్ని ప్రకటించడం జరిగింది. మేము గత 4వ తారీఖు రోజు అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి పేరు మీద అవిశ్వాస తీర్మానం వేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు 21వ తారీఖు నాడు అవిశ్వాస తీర్మానం నోటీస్తో పాటు ఈరోజు ఓటింగ్ కూడా జరిగింది. అందులో మా సహచర డైరెక్టర్ అందరి సహకారంతో ఈరోజు అవిశ్వాస తీర్మానం మేము నెగ్గడం జరిగింది. మొట్టమొదలు మా సహచర డైరెక్టర్ అందరికీ పేరు పేరు నమస్కారాలు. అట్లాగే ఈ కార్యక్రమానికి మాకు ముందుండి నడిపించినటువంటి గౌరవ శాసనసభ్యులు బోధన సోసిరెడ్డి గారికి, అట్లాగే భూపతి రెడ్డి గారికి, మదన్ మోహన్ గారికి, అట్లాగే షబీర్ గారికి పేరు పేరున వారికి, మా యొక్క రవీందర్ రెడ్డి గారికి, మహేష్ కుమార్ గౌడ్ గారికి, అందరు ఎమ్మెల్యేలకు మా తరఫున అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. అట్లాగే ఈరోజు నుంచి బ్యాంక్ పాలకవర్గంలో మా సహచర అందరు సభ్యులతో పాటు కోఆపరేషన్ తీసుకొని బ్యాంకును ముందు తీసుకెళ్తామని మీకు అందరికీ తెలియజేస్తాము. ప్రధాన కారణం ఏంటి అసలు? ప్రధాన కారణం ఏంటి చైర్మన్ మీద అవిశ్వాసం పెట్టడం? చైర్మన్ అవిశ్వాసం అనేది మా సభ్యులకు ఒక రకంగా అది చెప్పాల్సిన విషయాలు ఉన్నాయి. మాకు అసంతృప్తి ఉంది కనుక పెట్టడం జరిగింది. ఓకే, ప్రస్తుతం మేబీ అందులో కొందరు కాంగ్రెస్లో ఉన్నారు, అందరం దాదాపు కాంగ్రెస్లో ఉన్నాం. కాంగ్రెస్ అనేది ఎవరికి వారి ఇండివిజువల్, ఇక్కడేమో బ్యాంక్ పరంగా ఒక యూనిటీగా చేశారు. బ్యాంకు సమావేశాల్లో మీడియా అనుమతించలేదు, ఒక 2-3 కోట్ల స్కామ్ జరిగింది, దీనిలో 200 కోట్ల స్కామ్ అనేది ఒకటి ఆరోపణ ఉంది. అది ఎంతవరకు నిజం? మీరు రైట్ బ్యాంక్ చైర్మన్గా ఉన్నారు కదా. అది మాకు అడగాల్సింది మౌలం కాదు, డిపార్ట్మెంట్ అఫీషియల్ని అడగాలి, వాళ్ళు దానికి జవాబు చెప్తారు. లేలే దాని వాళ్ళ అఫీషియల్ జవాబు చెప్తారు. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు భరోసా ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే రైతులకు పంట నష్టపరిహారం అందించాలని నిర్ణయించారని ఆయన తెలిపారు. నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ భవన్కు విచ్చేసిన రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావుకు కాంగ్రెస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. పలువురు నాయకులు ఆయన్ను శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి జూపల్లి మాట్లాడుతూ ఇటీవల వడగళ్ల వాన కురవడంతో అనేక ప్రాంతాల్లో పంటలు దెబ్బతిన్నాయని అన్నారు. వ్యవసాయ శాఖ అధికారులతో క్షేత్రస్థాయిలో పంట నష్టపరిహారాన్ని అంచనా వేయిస్తున్నామని తెలిపారు. త్వరలోనే రైతులను ఆదుకుంటామని చెప్పారు. వారం రోజుల్లో రైతు భరోసా నిధులు విడుదల చేస్తున్నామని తెలియజేశారు. రైతులకు ఎలాంటి సమస్యలు ఎదురైనా తమ ప్రభుత్వం ఎల్లవేళలా అండగా నిలుస్తోందని భరోసా ఇచ్చారు. రానున్న రోజుల్లో పంటల బీమా పథకాన్ని ప్రవేశపెట్టి ప్రభుత్వమే ప్రీమియం చెల్లించాలనే ఆలోచనతో ఉందని మంత్రి జూపల్లి తెలిపారు. రైతులు అధైర్యపడవద్దని, త్వరలోనే ప్రభుత్వం పరిహారం అందజేస్తోందని ఆయన వెల్లడించారు. ఈ సమావేశంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, కోఆపరేటివ్ యూనియన్ కార్పొరేషన్ లిమిటెడ్ స్టేట్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, పిసిసి ఉపాధ్యక్షుడు, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందాన్, బాన్స్వాడ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డితో పాటు ఇతర నాయకులు పాల్గొన్నారు. గడిచిన 10 సంవత్సరాల క్రితం 10 సంవత్సరాలు ఇటువంటి వరదలు వచ్చినా, వడగండ్లు పడ్డా, ప్రకృతి వైపరీత్యాలు ఏదొచ్చినా ఏ ప్రభుత్వాలు ఆదుకునే కార్యక్రమం చేయలేదు. అని నాడు ప్రభుత్వం ప్రతి రైతుకు ఎకరానికి 10,000 రూపాయల చొప్పున ఇవ్వడానికి నిర్ణయించడం జరిగింది. ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఇప్పటికే సంబంధిత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా అధికారులను ఆదేశించడం జరిగింది. అధికారులు ఎక్కడెక్కడైతే ఈ యొక్క బీభత్సం జరిగిందో, వడగళ్ళు కూర్చున్నాయో, ప్రతి గ్రామానికి కూడా అధికార యంత్రాంగం వెళ్ళి రైతువారీగా సర్వే నెంబర్ వైజు ఇవన్నీ కూడా స్పష్టంగా నివేదికలు మేము చెప్పడం జరిగింది. వాళ్ళు సర్వే చేస్తూ ఉన్నారు. ఆ నివేదికలు రాగానే రాష్ట్రంలో ఈ యొక్క వడగండ్ల బారిన పడేటువంటి రైతాంగానికి వాళ్ళ ఖాతాలకు ఎకరానికి 10,000 చొప్పున వాళ్ళకు ఆర్థిక సహాయం చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. అది రాగానే వాళ్ళ ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. ఇది ఒక రకమైనటువంటి భరోసా. రెండవది,
రేపు వచ్చే వానకాలం నుంచి ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలు ఎక్కడ జరిగినా కూడా ఏ రైతాంగం నష్టపోకుండా కోసం ఇన్సూరెన్స్ చేసి, అంటే క్రాప్ ఇన్సూరెన్స్ చేసి ఆ ప్రీమియం మొత్తం కూడా రైతాంగం తరఫున ప్రభుత్వం భరించి మొత్తం రాష్ట్ర రైతాంగానికి సుమారుగా 70 లక్షల రైతాంగం ఉంటారు, వాళ్ళందరికీ కూడా ఈ ప్రీమియం భరించి క్రాప్ ఇన్సూరెన్స్ చేసి ఆ ఇన్సూరెన్స్ కంపెనీస్ ద్వారా కూడా ఆ రైతులను ఆదుకునే కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇది రెండవది. మూడవది, గతంలోనే చెప్పిన విధంగా ఈ యొక్క రైతు భరోసా అయితే ఇస్తామని చెప్పడం జరిగిందో ఎకరానికి, అంటే వచ్చేటువంటి త్వరిత కాలంలో నెల కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎకరానికి 15,000 రూపాయలు చొప్పున. ఇప్పుడు ఈ సంవత్సరానికి సంబంధించి, అంటే మన జరిగినటువంటి రబీ క్రాప్ సంబంధించి ఇప్పటికే రైతు ఖాతాలలో మొత్తం రాష్ట్ర రైతాంగం 69,86,000. దీనికి గాను 58,60,000 మందికి రైతాంగానికి వాళ్ళ ఖాతాలలో ఈ రైతు భరోసా అంటే చేసినప్పటికీ దానికి కంటిన్యూ చేసి ఉంటే ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో నీరు వచ్చేది. కాళేశ్వరం చెప్పి 1,80,000 కోట్ల రూపాయలు, 1,80,000 కోట్ల రూపాయలు టెండర్ పిలిచి 1,000 కోట్ల రూపాయలు అవినీతి చేసి ఆఖరికి ఆ ప్రాజెక్టు గత ఏమైందో జనందరూ కళ్ళారా చూస్తూ ఉన్నారు. అంటే రాజకీయ విమర్శలు చేస్తూ ఉన్నారు తప్ప వాస్తవాల్ని ప్రజలకు కనపడకుండా కోసం ఒకరి మీద ఒకరు పోటీపడి ఈ ప్రభుత్వాన్ని, ఈ ముఖ్యమంత్రి గారిని, మా కాంగ్రెస్ పార్టీని విమర్శించే కార్యక్రమం చేస్తారు. మీరు ఎన్ని మాట్లాడినా, తలకిందులో తపస్సు చేసినా, శిరాశాసనం చేసినా వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మీకు సీట్లు గల్లంతు, మీ పార్టీ కూడా గల్లంతు కాబోతూ ఉంది. ఇప్పటికే వరుసగా చేరికలు మొదలైనవి. డెఫినెట్గా విసుగు చెందింది కాబట్టి ఈనాటి పరిస్థితి వచ్చిందని చెప్పని ఒకసారి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ, రైతాంగాన్ని అది నిజామాబాద్ జిల్లా అయినా, కామారెడ్డి జిల్లా అయినా, రాష్ట్రంలోని మొత్తం అన్ని జిల్లాలో రైతాంగానికి ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా రైతుల్ని ఆదుకునేట్టు కార్యక్రమం ప్రభుత్వం చేస్తామని చెప్పని మీ అందరితో సవినయంగా మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎమ్మెల్యేలు ఎంతమంది క్యూలో ఉన్నారు? ఎంతమంది ఇప్పుడు మేము ఎవరు రమ్మని పిలుస్తలేము. ప్రభుత్వాన్ని, ఈ ప్రభుత్వం 4 మాసాలు ఉంటుంది, ఈ ప్రభుత్వం 6 మాసాలు ఉంటుంది చెప్పని ఒకవైపున బీఆర్ఎస్, ఒకవైపున బీజేపీ కామెంట్ చేస్తూ ఉంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే మేమే మీకు అండగా ఉంటాం అని మాట్లాడుతూ ఉన్నారు తప్ప ఇది వాస్తవ ఈ బీఆర్ఎస్ పార్టీకి కాలేదంటే ఎంతమంది ఉంటారని ఏం చెప్పాలను? టచ్లో ఉండి వాళ్ళ వార్త చూసి వాళ్ళే వచ్చి కలిసిపోతా ఉన్నాం, మేము మీకు అండగా ఉంటాం. ఇప్పుడు ప్రజాపాలన పేరుతో పార్టీ ఫిరాయింపులు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ, ప్రజా సమస్యలు పట్టించుకోవట్లేదని ప్రధాన ఆరోపణ. మీకు ఇప్పుడు పూస కూర్చున్నట్టుగా లెక్కలతో చెప్పిన ప్రజా సమస్యలు పట్టించుకోకపోతే ఇవన్నీ చేస్తామా? మీరు వచ్చినట్టు ప్రజా సమస్యలు పట్టించుకున్నది కాదా? ఆ అధికారులు ఆల్రెడీ ఆ జరిగినటువంటి మరో రోజే ఇక్కడ ఉన్నటువంటి మా స్థానిక ప్రజాప్రతినిధులు, ఎవరు శాసనసభ్యులు కావచ్చు, ఇతర ప్రజలు కావచ్చు, వాళ్ళందరూ గ్రామాలకు వెళ్ళలేదా? రైతాంగం కలుసుకోలేదా? మరో రోజే అధికారులు రాలేదా? ఇవన్నీ మేము చెప్పినటువంటి లెక్కలు అబద్ధమా? అని చేస్తా అంటే రాజకీయ విమర్శ చేస్తాం. వాళ్ళ చాప్టర్ క్లోజ్. ప్రజలు ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించు 5 సంవత్సరాలు మంచి చేస్తే 10 సంవత్సరాలు ఉంటాం. మంచి చేస్తే మీకు అవకాశం వచ్చింది, మీరు దాన్ని వినియోగించుకోలే. ఐటీ హబ్ను అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ సందర్శించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఐటీ హబ్పై దృష్టి సారించకపోవడంతో కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మించిన ఐటీ హబ్లో నిరుద్యోగులకు ఉపాధి కల్పించే లక్ష్యాన్ని మరిచారని అన్నారు. తన వంతుగా ఐటీ హబ్లో నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు కృషి చేస్తానని చెప్పారు. ఇందూరు నగరంలోని బైపాస్ రోడ్లో గత 8 నెలల క్రితం ప్రారంభించిన ఐటీ హబ్ను మొదటిసారిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా సందర్శించారు. ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ మీడియాతో మాట్లాడుతూ, గత మాజీ ఐటీ మంత్రి కేటీఆర్ ప్రారంభించిన నిజామాబాద్ ఐటీ హబ్ కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మించారని అన్నారు. ఇక్కడున్న నిరుద్యోగులకు ఉపాధి కల్పించే లక్ష్యంతో నిర్మించిన గత పాలకులు దృష్టి సారించకపోవడంతో
కంపెనీలను తీసుకురావడంలో విఫలమయ్యారని ఆయన తెలిపారు. 671 సిట్టింగ్ కెపాసిటీ ఉన్న ఈ ఐటీ హబ్లో 313 మాత్రమే పూర్తయ్యాయని, ఇంకా 368 ఖాళీలున్నాయని ఆయన తెలిపారు. రాబోయే రోజుల్లో తప్పకుండా ఐటీ హబ్ పైన ప్రత్యేక దృష్టి పెట్టి టాప్ కంపెనీలతో మాట్లాడి ఐటీ హబ్కు తీసుకొచ్చే విధంగా కృషి చేస్తానని ఆయన అన్నారు. ప్రస్తుత ఐటీ మంత్రి శ్రీధర్ బాబు దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ఐటీ హబ్ అభివృద్ధికి, అలాగే ఇక్కడున్న నిరుద్యోగులకు ఉపాధి కల్పించే విధంగా కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. డిగ్రీ, బీటెక్ చదువుతున్న పూర్తి చేసిన నిరుద్యోగులు టాస్క్ ద్వారా ఐటీ, నాన్ ఐటీ రంగాలలో స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ తీసుకొని ఉపాధి అవకాశాలు పొందవచ్చని, ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలిపారు. ఐటీ హబ్ యాజమాన్యం, ఉద్యోగులు, రాత్రి పనిచేసే వారికి బస్సు సౌకర్యం కావాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా డిపో మేనేజర్తో మాట్లాడి సమస్య పరిష్కారం అయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు. 300 ఫిల్లింగ్ తోటే ఈ కంపెనీ నడుస్తూ ఉంది. గతంలో ఈ ప్రారంభించినప్పుడు మేము చెప్పడం జరిగింది, లీడింగ్ కంపెనీస్, గత ప్రజాప్రతినిధులు ఈ ఐటీఎఫ్ ప్రారంభం కాకముందు అనేక సార్లు అమెరికా, ఆస్ట్రేలియా విజిట్ చేసి కూడా ఇక్కడ గుర్తింపున్న కంపెనీలను తీసుకురాలేకపోయింది. వీళ్ళు ఓపెనింగ్లో ఉన్న కంపెనీలు 2 కంపెనీలు వెళ్ళిపోయినాయి ఇక్కడ నుంచి. ఇక్కడ ఎవరైతే వర్క్ చేస్తూ ఉన్నారో ఐటీ స్టూడెంట్స్, స్టాఫ్, వారికి ముఖ్యంగా ప్రాబ్లం ఏంటంటే ఇది అవుట్స్కట్లో ఉండడం వల్ల ట్రాన్స్పోర్టింగ్ మాకు ఫెసిలిటీ లేదు. 24 అవర్స్ వర్క్ చేయాలంటే నైట్లో కూడా పర్టికులర్ టైంలో మాకు బస్ సౌకర్యం కావాలని అడుగుతూ ఉన్నారు చాలామంది. అది ఒక వైపు అయితే, రెండో వైపు ఆ ప్రభుత్వము ప్రారంభించిన తర్వాత దీనిపైన దీని గ్రోత్ గురించి దృష్టి సారించినట్లు అనిపిస్తలేదు. తప్పకుండా మేము ఐటీ కంపెనీస్ తోటి మాట్లాడి కొన్ని లీడింగ్ కంపెనీలు తీసుకురావడానికి నేను ప్రయత్నం చేస్తా. పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత రాబోయే, అంటే ఈ సంవత్సరం ఎండింగ్ వరకు ఇంకా కొన్ని కంపెనీలు, ఎందుకంటే చాలామందికి ఉపాధి, ట్రైనింగు సెంటర్లో కూడా సుమారు 30 మందికి ఇవ్వాలన్న కెపాసిటీ ఉంది, 10 మంది కూడా రావడం లేదు. దీని మీద ఎందుకో మరి ఫోకస్ ఎక్కువ ఇప్పటివరకు పెట్టడం జరగలేదు. తప్పకుండా ప్రభుత్వ ధనంతో అద్భుతమైన బిల్డింగ్ నిర్మాణం జరిగింది, కానీ ఏదైతే దీనికి ఆశయం ఉందో ప్రజలకు ఉపయోగపడతలేదు, ఫుల్ఫిల్ అవుతలేదు. తప్పకుండా భవిష్యత్తులో దీన్ని పూర్తి స్థాయిలో పనిచేసే విధంగా ఐటీ కంపెనీలతోటి మాట్లాడి నిజామాబాద్ ఐటీ హబ్ని ప్రజలకు, దాంతోపాటు కష్టపడి చదివి బీటెక్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్కు పుట్టుకతో శరీరానికి కావాల్సిన హార్మోన్లు, సిండ్రోమ్లు తక్కువగా ఉండటం వల్ల డౌన్ సిండ్రోమ్ బారిన పడి శారీరక, మానసిక రుగ్మతలకు గురవుతారని పిల్లల వైద్య నిపుణులు పేర్కొన్నారు. స్నేహ సొసైటీలో ప్రపంచ డౌన్ సిండ్రోమ్ డేను పురస్కరించుకొని వైద్య నిపుణులు డౌన్ గురించి వివరించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మారుతీనగర్లో గల స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్, ఇందూర్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ మరియు ఇందూర్ మెడికల్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రపంచ డౌన్ సిండ్రోమ్ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ దామోదర్, నవజాత శిశు వైద్య నిపుణులు డాక్టర్ శ్రీకాంత్, డాక్టర్ నేతి బాలేష్, డాక్టర్ శ్రీశైలం పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డౌన్ సిండ్రోమ్ బారిన పడి జన్మించిన చిన్నారులను ప్రేమాభిమానులతో ప్రేమగా, సమభావంతో చూడాలని అన్నారు. అలాగే డౌన్ సిండ్రోమ్ రావడానికి హార్మోన్లు
తక్కువ స్థాయిలో ఉండటం, తల్లులు గర్భధారణ సమయంలో సరైన పోషకాహారం తీసుకోకపోవడం వల్ల పిల్లలకు ఈ సమస్య తలెత్తుతోందని వారు తెలిపారు. అయితే డౌన్ సిండ్రోమ్ బారిన పడ్డారని మానసికంగా తల్లిదండ్రులు కుంగిపోకుండా పిల్లలకు మంచి పౌష్టికాహారాన్ని, మంచి శిక్షణ ఇవ్వటం, ఫిజియోథెరపీ చేయించడం ద్వారా పిల్లలు డౌన్ సిండ్రోమ్ను అధిగమించవచ్చని చెప్పారు. అలాగే డౌన్ సిండ్రోమ్ బారిన పడ్డారని తల్లిదండ్రుల్లో ఉన్న అపోహలను పోగొట్టడానికి ఇందూరు అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్ అసోసియేషన్ కృషి చేస్తోందని తెలిపారు. మొదట అపోహను వీడి వారిని ప్రోత్సహిస్తే వారు సమాజంలో నిలదొక్కుకోగలుగుతారని తెలిపారు. డౌన్ సిండ్రోమ్ అనే సమస్య కేవలం భారతదేశానికి మాత్రమే సంబంధించిన సమస్య కాదని, ప్రపంచవ్యాప్త సమస్య అని తెలిపారు. దీనిని అధిగమించాలంటే ఏబిసిడి అనే పద్ధతిలో నియంత్రించవచ్చని చెప్పారు. ఏ అంటే డౌన్ సిండ్రోమ్పై అవగాహన, బి అంటే బయోమెడికల్ టెస్ట్, సి అంటే పిల్లలకు తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇవ్వటం, డి అంటే పిల్లలు ఏ విధంగా ఉంటున్నారు, వారిని ఏ విధంగా ప్రోత్సహించాలని తెలిపారు. ఇలాంటి పిల్లలు థైరాయిడ్ సమస్యలు కూడా ఉండటం వల్ల సరిగ్గా నడవలేకపోవచ్చు. కానీ ఇలాంటి పిల్లలు సమాజంలో నిలదొక్కుకోవాలంటే తల్లిదండ్రులు పిల్లలను మానసిక దివ్యాంగులుగా, డౌన్ సిండ్రోమ్ పేషెంట్లుగా గుర్తించకుండా సరైన పోషకాహారం ఇస్తూ వారిని ఎల్లప్పుడూ ప్రోత్సహించడం ద్వారా ఉన్నత స్థాయికి ఎదిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని అన్నారు. స్నేహ సొసైటీ స్వచ్ఛంద సంస్థ లాంటివి ఈ డౌన్ సిండ్రోమ్, మానసిక దివ్యాంగుల విద్యార్థులను కంటికి రెప్పలా కాపాడుతూ సరైన ఫిజియోథెరపీ, ఎప్పటికప్పుడు కౌన్సిలింగ్, పిల్లల నడవడికను గమనిస్తూ వారికి అనుగుణంగా నచ్చిన విధంగా ప్రోత్సహించడం వల్ల నేడు ఎంతోమంది మానసిక అంధ విద్యార్థులు ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాల్లో స్థిరపడి వారి భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడం జరిగిందని తెలిపారు. స్నేహ సొసైటీ చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. ఈ అవగాహన కార్యక్రమంలో స్నేహ సొసైటీ కార్యదర్శి ఎస్ సిద్ధయ్య, ప్రిన్సిపల్ జ్యోతి, వైస్ ప్రిన్సిపల్ రాజేశ్వరి, మానసిక దివ్యాంగులు, అంధ విద్యార్థులు, డౌన్ సిండ్రోమ్ పిల్లలు మరియు వారి తల్లిదండ్రులు, స్నేహ సొసైటీ సిబ్బంది పాల్గొన్నారు. డౌన్ సిండ్రోమ్, ప్రపంచ డౌన్ సిండ్రోమ్ సందర్భంగా ఈ అవగాహన ప్రోగ్రాం స్నేహ సొసైటీ ద్వారా చాలా బాగా జరపబడింది. ఇది చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే మనం అందరం తెలుసుకోవాల్సింది, ప్రతి ఒక్కరు డౌన్ సిండ్రోమ్తో బాధపడుతున్న కొందరు వాళ్ళకు మనం సహాయము సహకారాలు అందించాలా. అది ఒకటి డిసీజ్ అని పెద్ద డిసీజ్ అని అనుకోకుండా వారికి ఏ మాదిరి మనం సహాయం చేస్తే వారు ఒక నార్మల్ యాక్టివిటీకి వస్తారు. వాళ్ళు ఒక షాప్ నడుపుకోవడము, చదువుకోవడము, సైకిల్ తొక్కడము, సొసైటీకి ఉపయోగపడతాం. అట్లా మనం అందరం కలిసి దీనికి సహకారం అందించాలా. ఈ స్నేహ సొసైటీ వాళ్ళకు కూడా మనం తప్పకుండా వాళ్ళు అభినందించాలా. అండ్ ఇటువంటి సొసైటీలు కొన్ని రావాలా మన దేశం, ఎందుకంటే పెద్ద జనాభా ఉన్న దేశం మనకు. తప్పకుండా అందరికీ సహాయం అందించాలా. నేను స్నేహ సొసైటీ గారికి ఎంతో బాగా కృతజ్ఞతలు తెలుస్తున్నాను. ఇటువంటి మంచి ప్రోగ్రాం కండక్ట్ చేసినందుకు థ్యాంక్ యూ. దీర్ఘకాలిక వ్యాధులు పడిన వాళ్ళు కూడా లేచి తిరగలుగుతున్నారంటే నువ్వు అన్నట్టుగా మా దగ్గర డెడికేటెడ్ డాక్టర్స్ ఉన్నారు. డాక్టర్ బాలేష్ గారు కానివ్వండి, చాలామంది డాక్టర్స్ని నేను డాక్టర్ కమ్యూనిటీనే అనుకుంటాను. ఏంటంటే వాళ్ళు యాక్చువల్గా ఏంటంటే ఆఫ్టర్ ద గాడ్ డాక్టర్ అనుకుంటారు. సో కాబట్టి మరి ఇంత సమాజంలో మరి ఒక హైపర్ యాక్టివ్ పిల్లవాడిని మెయింటైన్ చేయాలంటే ఒక స్కూల్లో అది కష్టం. డాక్టర్ తోటి మందులు వాడిన తర్వాతనే నేను వాళ్ళ స్కూల్లో తీసుకోవడం జరుగుతుంది. సో ఒకవేళ ఆ చిన్న టాబ్లెట్ ఇవ్వకపోతే అటు తల్లిదండ్రులకి నరకమే, స్కూల్లో 8 గంటలు మాకు నరకమే. మరి ఇలాంటి సేవలు అందిస్తున్నారు కాబట్టి మరి డాక్టర్ కమ్యూనిటీకి నేను తప్పకుండా సల్యూట్ చేస్తున్నా. వాటి మూలంగానే మరి ఈరోజు ఒకప్పుడు మానసిక వికలాంగులు అంటే రొట్టెలు తిరిగేవాళ్ళు. ఈరోజు మరి మన దగ్గర దాదాపుగా 840 మందికి ఇప్పటి వరకు మనం సర్వీస్ ఇచ్చాం. ఈరోజు 185 ఉన్న దాదాపుగా 840 మంది, అందులో కొంతమంది ఇప్పుడు పనులు చేసుకోగలుగుతున్నారు. డౌన్ సిండ్రోమ్ కూడా పనులు చేయగలుగుతున్నారు. కొన్ని అపోహలు ఉన్నాయి, ఆ అపోహల్ని మనందరం తొలగించాలని. ఉత్కంఠకు తెరలేపిన ఆర్మూర్ బల్దియా చైర్మన్ ఎన్నిక ప్రక్రియకు తెరపడింది. ఆర్మూర్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి పంతం నెగ్గించుకొని కాంగ్రెస్ జెండా ఎగురవేశారు.
ఎట్టకేలకు మున్సిపల్ చైర్మన్గా అయ్యప్ప వన్నెల్దేవి లావణ్య శ్రీనివాస్ ఎన్నికయ్యారు. 10 ఏళ్ల తర్వాత ఆర్మూర్ మున్సిపల్పై కాంగ్రెస్ జెండా ఎగిరింది. మున్సిపల్ తాజా మాజీ చైర్మన్ పండిత్ వినీతా పవన్పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం అనేక మలుపులు తిరుగుతూ వచ్చింది. దాదాపు 4 నెలల తర్వాత గురువారం ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో నూతన చైర్మన్ ఎన్నిక కోసం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో 23వ వార్డ్ కౌన్సిలర్ వన్నెల్దేవి లావణ్య శ్రీనివాస్ వైపు మెజారిటీ సభ్యులు నిలిచారు. దీంతో ఆమె ఆర్మూర్ మున్సిపల్ నూతన చైర్పర్సన్గా ఎన్నికయ్యారు. పట్టణంలో 36 మంది మున్సిపల్ కౌన్సిలర్లు ఉండగా ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఉన్నారు. కాగా ఆర్మూర్ ఆర్డీఓ రాజాగౌడ్, మున్సిపల్ కమిషనర్ రాజు చైర్పర్సన్ ఎన్నిక కోసం నిర్వహించిన ప్రత్యేక సమావేశానికి 30 మంది మున్సిపల్ కౌన్సిలర్లు హాజరు కాగా తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ పండిత్ వినీతా పవన్, 5 బీజేపీ మున్సిపల్ కౌన్సిలర్లు గైర్హాజరయ్యారు. మెజారిటీ మున్సిపల్ కౌన్సిలర్లు 23వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ అయ్యప్ప వన్నెల్దేవి లావణ్య శ్రీనివాస్ను ఏకగ్రీవంగా ఆర్మూర్ మున్సిపల్ నూతన చైర్పర్సన్గా ఎన్నుకున్నారు. మున్సిపల్లో ప్రత్యేక సమావేశానికి ముందు జిల్లా కేంద్రంలోని ఓ హోటల్ గదిలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కోఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరి వినయ్ రెడ్డిల సమక్షంలో మున్సిపల్ కౌన్సిలర్ల నిర్ణయం తెలుసుకునేందుకు సంగీత శ్రీనివాస్, లావణ్య శ్రీనివాస్ల మధ్య ఓటింగ్ నిర్వహించి ఆ ఫలితాన్ని మున్సిపల్ కౌన్సిలర్లకు తెలిపారు. ఆ తర్వాత ఆర్మూర్ మున్సిపల్లో జరిగిన ప్రత్యేక సమావేశంలో ఆర్మూర్ మున్సిపల్ నూతన చైర్పర్సన్గా అయ్యప్ప వన్నెల్దేవి లావణ్య శ్రీనివాస్ మెజార్టీ మున్సిపల్ కౌన్సిలర్ల మద్దతుతో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం సమావేశపు గదిలో ఆర్మూర్ నూతన మున్సిపల్ చైర్మన్ కుర్చీపై అయ్యప్ప వన్నెల్దేవి లావణ్య శ్రీనివాస్ను కూర్చుండబెట్టి ఆర్డీఓ రాజాగౌడ్, మున్సిపల్ కమిషనర్ రాజు బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా నూతన చైర్మన్ మాట్లాడుతూ ఆర్మూర్ మున్సిపల్ పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతానని అన్నారు. ప్రజలకు మౌలిక వసతుల కల్పనకు అహర్నిశలు కృషి చేస్తానని అన్నారు. తనకు ఈ పదవి దక్కేందుకు సహకారం అందించిన కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డిలకు మున్సిపల్ కౌన్సిలర్లందరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు. మొట్టమొదటి మున్సిపాలిటీని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. 36 మంది కౌన్సిలర్లలో 30 మంది ఒకే తాటి మీద కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతూ వన్నెల్దేవి లావణ్యని గెలిపేయడం జరిగింది. గత 2 నెలలుగా ఎన్నో రకాలుగా జరగడం, దాని తర్వాత ప్రభుత్వం డేట్ ఈరోజు ఇవ్వడం జరిగింది. 21 మంది ఒకే తాటి మీద ఉండి మేమున్నాము, తప్పకుండా గతంలో అభివృద్ధి జరగలేదు కనుక మా హయాంలో అభివృద్ధి చేసుకుంటామని ఏకకంఠం మీద ఉండడం జరిగింది. మిగతా 9 మంది కౌన్సిలర్లు కూడా మాతో పాటు కలిసి వచ్చి 30 మంది ఒకే అభిప్రాయంతో ఈరోజు లావణ్య గారిని గెలిపేయడం జరిగింది. గతంలో ఆర్మూర్ ప్రజలు, ఆర్మూర్ మున్సిపాలిటీ ఎన్నో రకాలుగా నష్టపోయి ఉంది. ఈ వీళ్ళ జైనింగ్ అప్పుడే మా ఎమ్మెల్యే గారు సుదర్శన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రితో మాట్లాడి 4 కోట్ల నిధులు ఏదైతే పాత జీపీ బిల్డింగ్ ఉందో ఇది కానీ లేకపోతే ఇంకొక ప్రదేశం చూసుకొని మంచి అధునాతమైన మున్సిపల్ బిల్డింగ్ కట్టుకుందామని కూడా చెప్పుకోవడం జరిగింది. తప్పకుండా అభివృద్ధి మీద దృష్టి పెడతాం. ఇప్పటికే 4 సంవత్సరాలు ఎన్నో రకాలుగా ఆర్మూర్ ప్రజలు నష్టపోయి ఉన్నారు కనుక లావణ్య గారి ఆధ్వర్యంలో మా అందరు కౌన్సిలర్లతో కలుపుకొని ఏ ఫండ్ వచ్చినా కానీ ప్రతి వార్డ్ని అభివృద్ధి చేసుకుంటూ ఏదైతే గత సమస్యలు ఏమవుతున్నాయో అన్నిటి మీద కూడా మంచి ఆలోచన చేసి ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదే రకంగా మున్సిపల్ చైర్మన్గా నా ఎన్నికకు సహకరించిన గౌరవ నా తోటి కౌన్సిలర్లందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా వినయ్ రెడ్డి అన్న గారు, జిల్లా మంత్రివర్యులు సుదర్శన్ రెడ్డి గారు, జిల్లా అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పెద్దలకు, కార్యకర్తలకు, కాంగ్రెస్ నాయకులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు.
రుద్రూర్ శ్రీ విఠలేశ్వర ఆలయ పునః ప్రారంభ మహోత్సవ వేడుకలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. నాచారంగుట్ట శ్రీక్షేత్రం స్వామీజీ శ్రీ మధుసూదానంద మహారాజ్ పర్యవేక్షణలో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రవచనాలు వినిపించారు. రుద్రూర్ మండల కేంద్రంలోని శ్రీ విఠలేశ్వర ఆలయంలో గురువారం ఆలయ పునః ప్రారంభోత్సవ వేడుకలను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించారు. గత 3 రోజుల నుండి ఆలయంలో స్వామివారికి అభిషేకాలు, కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ రోజు ఉదయం నుండి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలువురు దంపతులు హోమ కార్యక్రమంలో పాల్గొని హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నాచారంగుట్ట శ్రీక్షేత్రం స్వామీజీ శ్రీ మధుసూదనంద మహారాజ్ హాజరై ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయం వద్ద భక్తులకు ప్రవచనాలు వినిపించారు. భక్తుల సౌకర్యార్థం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు వీరజం సేట్, గెంటెల సాయిలు, అడప సాయిలు, కరక అశోక్, నూత్పల్లి గణేష్, గెంటెల గంగాధర్, హనుమాన్ మాలధారణ చేసిన స్వాములు, మహిళలు, చిన్నారులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. రామాయ రామభద్రాయ రామచంద్రాయ రఘునాథాయ నాథాయ సీతారామయ నమః. మనోజవం మాధుర్యవేదం శ్రీయేంద్రియం బుద్ధిమతాం వరిష్ఠం వాహాత్మనోవానరిముఖం శ్రీరామదూతం శిరసానమామి. సచిదానందరూపాయ శ్రోత్రవ్యాధిహే ఆపత్రే నాథాయ శ్రీకృష్ణ పూర్తి అంటే ఉన్నటువంటి జీర్ణావస్థ ఉండేటువంటి దేవాలయాన్ని సుందరంగా మనందరికీ మనస్సుకు నచ్చలేగా. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు చూద్దాం. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. పోషణ్ పక్వాడ్లో భాగంగా పోషణ పక్షం యొక్క ఆవశ్యకతను, ఆహారంలోని వైవిధ్యాల రకాల గురించి WO రసూల్బై తెలియజేశారు. గర్భిణీ స్త్రీలు, బాలింతలు మంచి పౌష్టికాహారం తీసుకోవటం వల్ల పిల్లలు ఆరోగ్యవంతంగా ఉంటారని ఆమె తెలిపారు.
నగరంలోని కంటేశ్వర్లో గల మహిళా సమైక్య భవన్లో ఐసీడీఎస్ నిజామాబాద్ అర్బన్ ప్రాజెక్టు సిడిపిఓ సౌందర్య ఆధ్వర్యంలో పోషణ్ పక్వాడ్ కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిడబ్ల్యూ రసూల్ బి హాజరై మాట్లాడుతూ పోషణ పక్షం యొక్క ఆవశ్యకతను, ఆహారంలోని వైవిధ్యాల రకాల గురించి, కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్ గురించి తెలియజేశారు. ప్రతి గర్భిణీ స్త్రీ, బాలింతలు అంగన్వాడీ కేంద్రాల్లో అందించే మంచి పౌష్టికాహారాన్ని తీసుకోవాలని ఆమె సూచించారు. ఈ సందర్భంగా సిడిపిఓ సౌందర్య మాట్లాడుతూ పోషణ పక్కవాడ్లోని 3 పోషణ బి, పరాయి బి, సాంప్రదాయక చిరుధాన్యాల వంటకాలు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, 6 సంవత్సరాల లోపు పిల్లల పోషకాహారంపై అవగాహన కల్పించారు. హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ స్వామి సులోచన మాట్లాడుతూ పోషకాహారం యొక్క ఆవశ్యకతను, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, ఎదిగే పిల్లలు, కిశోర బాలికలు తీసుకోవాల్సిన ఆహారం గురించి, తల్లిపాల ప్రాముఖ్యత గురించి, పాలిచ్చే పద్ధతుల గురించి ఆమె తెలిపారు. ఆరోగ్య మహిళ పిహెచ్సిలకు వచ్చి ప్రతి స్త్రీ స్క్రీనింగ్ చేయించుకోవాలని ఆమె అన్నారు. అనంతరం స్త్రీలకు శ్రీమంతాలు, చిన్నపిల్లలకు అన్నప్రసానాలు, బేబీ సోలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో గర్భిణీ స్త్రీలు, బాలింతలు, 6 సంవత్సరాల పిల్లలు, అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, సిబ్బంది పాల్గొన్నారు. జరుపుకుంటున్నాం. పోషణ పక్షం అనగానే మనకు అనిపించవచ్చు పోషణ అభియాన్ సెప్టెంబర్ నెలలో చేసుకుంటున్నాం కదా, మరి పోషణ పక్షం ఎందుకని సపరేట్గా ఒక 15 days 9th నుంచి 22nd దాకా ఈ పోషణ పక్షం అని జరుపుకుంటున్నాం. ఈ పోషణ పక్షం ఎందుకు చేస్తున్నాం, ఇది ఇంకా అదనంగా ఎందుకు చేస్తున్నాము అని. పోషణ మాసంలోనేమో ఇప్పుడు ఏ పౌష్టికాహారాలు ఉంటాయి, ఎందుకు ఉంటాయి, అవి వాటికి ఆ పౌష్టికాహారం పొందాలంటే మనం ఏమేమి తీసుకోవాలి, వాటి విధులు ఏంటి, మనకి ఏ అవసరానికి ఏమేమి తీసుకోవాలని డీటెయిల్గా చెప్తా ఉంటాం. పోషణ పక్షం ఇది స్పెషల్గా ఎందుకు పెట్టారంటే ఇంతకాలం మనం చెప్తున్నాం చెప్పినవన్నీ కూడా వాళ్ళు ఆచరించారా లేదా అనుకరించి తద్వారా వాళ్ళు వాళ్ళ బిహేవియర్స్లో, వాళ్ళ అలవాట్లలో మార్పు వచ్చిందా లేదా అని చూడడానికి ఈ పోషణ పక్షంలో ప్రత్యేకించి వాళ్ళ ఇళ్లలో కూడా వెళ్ళి వంట చేసి మిల్లెట్స్తో వండుతున్నారా, మిల్లెట్స్ ఉపయోగిస్తున్నారా, ఇంట్లో ఉన్న మగవారు కూడా మిల్లెట్స్ వీళ్ళు వండింది తింటున్నారా లేదా, ఆ అలవాట్లు ప్రాక్టీసెస్ చూడడానికి కోసమే పోషణ పక్షంలో ముఖ్యంగా మా కాంపిటీషన్స్ అన్ని కూడా ఇంట్లోకి వెళ్ళి వంట చేయించి వారికి మగవారికి కూడా కాంపిటీషన్స్ పెడతాం. అందుకే పోషణ పక్షం అంటారు. పక్షం అంటే 15 రోజులు. ఈ 15 days కార్యక్రమంలో మనము ప్రతిసారి ఇట్లా చెప్పడంతో వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా వినకుండా ఆ పద్ధతులు పాటిస్తూ వాళ్ళ అలవాట్లు మార్పు తెచ్చుకుంటారనే ఉద్దేశంతో మేము ఈ పోషణ పక్షం మళ్ళీ సంవత్సరం 2వ చేస్తుంటాం. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ముందే మనకి సౌందర్య అభివృద్ధి కొన్ని విషయాలు తెలియజేశారు. అసలు బేసిక్ 5 అని 5 రకాల ఆహార పదార్థాలు ఉన్నాయి. అవునా, ఉన్నాయా లేవా, ఏమేమి చెప్పగలరా? సకాలంలో వేతనాలు అందక లిఫ్ట్ ఇరిగేషన్ కార్మికులు ఆందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వం స్పందించి బకాయి పడిన వేతనాలను తక్షణమే చెల్లించాలని, లేదంటే భార్యా పిల్లలతో కలిసే నిరసన చేపడతామని హెచ్చరించారు. రెంజల్ మండలంలోని బాగేపల్లి, అలీసాగర్, కోస్లీ ఎత్తిపోతుల వద్ద ఇరిగేషన్ శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు గత 3 నెలలుగా వేతనాలు అందడం లేదు. బకాయి పడిన వేతనాలను చెల్లించాలని సిఐటియు ఆధ్వర్యంలో బాధిత కార్మికులు ఇరిగేషన్ ఏఈకి, కాంట్రాక్టర్కు వినతి పత్రాలు సమర్పించారు. అనంతరం సిఐటియు జిల్లా అధ్యక్షుడు రమేష్ బాబు మాట్లాడుతూ ఇరిగేషన్ శాఖలో కోస్లీ, అలీసాగర్, బాగేపల్లి ఎత్తిపోతల నిర్వహణ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తున్న కార్మికులకు గత 3 నెలలుగా వేతనాలు ఇవ్వకపోవడం దారుణమని అన్నారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో గతంలోనూ 6 నెలలు వేతనాలు ఇవ్వలేదని అన్నారు. కార్మికులు చాలని వేతనంతో ఇరిగేషన్ శాఖలో కాంట్రాక్టు పద్ధతిపై ఉద్యోగాలు చేస్తున్నారని అన్నారు. ప్రతి నెల వేతనమిస్తేనే వారి ఇల్లు గడుస్తోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్మికులు సందీప్, గణేష్, ప్రవీణ్, కార్తీక్, మహిపాల్, రవి పాల్గొన్నారు. ఈరోజు గుత్పా అలీసాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ కార్మికుల యొక్క సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి 5 స్టేజీలకు సంబంధించినటువంటి నాయకత్వం హాజరు కావడం జరిగింది. ప్రధానంగా ఏదైతే కార్మికులు
అనేక సందర్భాల్లో నెల నెల వేతనాలు ఉంటే తప్ప కుటుంబాలు గడవనటువంటి అనేక మంది కుటుంబాలు ఈరోజు 3-4 నెలల నుండి జీతాలు రాకపోవడంతో తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. ఆర్థిక సమస్యలతోటి కనీసం ఉద్యోగానికి పోవడానికి కూడా డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు విద్యా సంవత్సరం ముగింపుకు వచ్చిన పరిస్థితుల్లో ఫీజులు కట్టుకోవాలన్నా, పిల్లల ఆరోగ్యాలు బాగు చేసుకోవాలన్నా, లేదా ఇతరత్ర సమస్యలు కిరాణా సామాన్ కొనాలన్నా డబ్బులు లేకుండా అనేక మంది కుటుంబాలు ఇబ్బందులు పడుతూ ఉన్నాయి. కాబట్టి ఏదైతే కాంట్రాక్టర్ ఇవ్వాల్సినటువంటి వేతనాలు సకాలంలో ఇవ్వకపోవడంతో ఈ ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు కార్మికులు వివరించడం జరిగింది. కాబట్టి కాంట్రాక్టర్ ఈ 3-4 రోజుల్లోపు వేతనాలు ఇవ్వకపోతే, 25 లోపు వేతనాలు చెల్లించకపోతే మొత్తం కార్మికులందరూ నిరసన వ్యక్తం చేయడం కోసం విధుల్ని బహిష్కరించి ఈరోజు అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటల పరిశీలనకు విచ్చేసిన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావుకు రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ ఘన స్వాగతం పలికారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చి ఆయనను శాలువాలతో ఘనంగా సన్మానించి పుష్పగుచ్చాలు అందజేశారు. ఇందలవాయి టోల్ ప్లాజా వద్ద జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావుకు రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు అపూర్వ స్వాగతం పలికారు. డిచ్పల్లి, ఇందలవాయి మండల కాంగ్రెస్ నాయకులతో పాటు కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. టోల్ ప్లాజాకు చేరుకున్న ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లిని రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హుమ్దాన్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి పూలబొక్కి అందజేశారు. డిచ్పల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు అమృతాపూర్ గంగాధర్తో పాటు ఇతర నాయకులు ఇన్ఛార్జ్ మంత్రిని ఘనంగా సన్మానించారు. అనంతరం రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్తో కలిసి సిరికొండ మండలంలో పర్యటనకు బయలుదేరారు. వేల్పూర్ మండలంలోని పడగల్ గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ ఉత్సవాలు కన్నుల పండుగగా జరిగాయి. తెల్లవారుజాము నుంచే పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వేల్పూర్ మండలం పడగల్ గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ ఉత్సవాలు గురువారం నాడు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉదయం ప్రత్యేక పూజలు, ఎదురుకోళ్లు నిర్వహించారు. పుణ్యావచనం, పవిత్ర గంగా జలాలను రాగి బిందెలలో మహిళలు ఊరేగింపుగా తీసుకొచ్చి అభిషేకం నిర్వహించారు. అనంతరం అన్నప్రసాద వితరణ ఈ కార్యక్రమం గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. వేద పండితులు రఘురామాచార్యులు పాల్గొన్నారు. సంఘం సభ్యులు మాడవేడి శివ, మాడవేడి సుమన్, మాడవేడి బాలచందర్, మాడవేడి నడిపి బాలకుమార్, దుబ్బాక చిన్న మల్కయ్య, దుబ్బాక అజయ్ పాల్గొన్నారు. గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో లక్ష్మీ నరసింహ కళ్యాణం మన పడగల్ గ్రామంలో అత్యంత వైభవంగా జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఉదయం నుంచే మరి స్వామివారి యొక్క ఆరాధన ఉత్సవాలు ప్రారంభమైనవి. మొదలు రాగానే స్వస్తి పుణ్యవాచనం జరిగింది, సంప్రోక్షణ జరిగింది. తర్వాత మరి స్వామివారికి పంచామృత అభిషేకం జరిగింది, నవగ్రహ పూజ, అష్టదిక్పాలక పూజ జరిగింది, లక్ష్మీ నారసింహ హవనం జరిగింది. మాతలంతా మంగళహారతులతో, కలశాలతో, అత్యంత భక్తి ప్రపత్తులతో గ్రామంలో ఊరేగించి స్వామివారిని పురవీధుల్లో శోభాయమానంగా మరి ఎదుర్కోలు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మన గ్రామ పురోహితులు, రామాలయ అర్చకులు శ్రీ రఘురామాచార్యులు పాల్గొని వారికి మార్గనిర్దేశం చేశారు. తర్వాత నగరంలోని దారుగల్లి పాఠశాల 10వ తరగతి పరీక్షా సెంటర్ను 5వ టౌన్ SHO పాండేరావు పర్యవేక్షించారు. తమ పరిధిలో వచ్చే పాఠశాలలో ప్రశాంత వాతావరణంలో విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారని, ఎలాంటి మాస్ కాపీయింగ్కు అవకాశాలు ఇవ్వకుండా ఉపాధ్యాయులు జాగ్రత్త పడుతున్నారని ఆయన తెలిపారు. నగరంలో 10వ తరగతి పరీక్షలు కొనసాగుతున్న తరుణంలో 5వ టౌన్ పరిధిలో గల దారుగల్లి పాఠశాలలో SHO పాండేరావు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా SHO పాండేరావు మాట్లాడుతూ తమ పరిధిలో వచ్చే 5 పాఠశాలలో ప్రశాంత వాతావరణంలో విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారని అన్నారు. ఎలాంటి మాస్ కాపీయింగ్కు అవకాశాలు ఇవ్వకుండా ఉపాధ్యాయులు జాగ్రత్త పడుతున్నారని ఆయన తెలిపారు. దారుగల్లి పాఠశాలలో ప్రశాంతంగా విద్యార్థులు పరీక్షకు సహకరిస్తున్నారని ఆయన తెలిపారు. 5వ టౌన్
SHO పాండేరావుతో పాటు పోలీస్ బృందం ఈ కార్యక్రమంలో పాల్గొంది. మానసిక ఉల్లాసం కోసం క్రీడలు ఎంతగానో దోహదపడతాయని మేఘనా డెంటల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎం ప్రతాప్ కుమార్ అన్నారు. రాష్ట్రంలోని వివిధ మెడికల్ కళాశాలల్లోని విద్యార్థులు క్రీడా పోటీల్లో ఉత్సాహంగా పాల్గొనడం జరిగిందని పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని మేఘనా దంత వైద్యశాలలో నేషనల్ డెంటల్ కన్వెన్షన్ ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా అన్ని రకాల క్రీడా పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు వెల్స్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ ఇశాలి గణేష్, డైరెక్టర్ డాక్టర్ ఉమా మగేష్, డెంటల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం ప్రతాప్ కుమార్ హాజరై మాట్లాడుతూ మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలోనే మేఘనా డెంటల్ కాలేజ్లో విద్యార్థులకు క్రీడా పోటీలను నిర్వహించడం గర్వించదగిన విషయమని అన్నారు. 6 రాష్ట్రాలకు చెందిన 22 కళాశాలల్లోని 1600 మంది విద్యార్థులు ఈ క్రీడా పోటీల్లో పాల్గొన్నారని పేర్కొన్నారు. ఇందులో భాగంగా వివిధ క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. క్రీడాకారులకు తమ కళాశాల తరపు నుండి అన్ని విధాల సౌకర్యాలను అందిస్తున్నామని కళాశాల ప్రిన్సిపల్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ కళ్యాణ్, ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు డాక్టర్ సాయిచంద్, డాక్టర్ సాంబశివరావు, డాక్టర్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. Excellent work at their respective places in global market. And this college has gone through many changes in the field of quality control, academics and infrastructure in the last few years. We are proud to announce that MITS is the first dental college in our state to get accredited with A grade in the first ever cycle of NAC inspection. Having gone through many DCI inspections, MITS has scaled to the level par excellence with good quality of education and patient's care, and the OP number is the biggest strength in our college, and our students are doing lot of clinical cases. We are proud to announce that we have placed more than 300 implants in the last 7 to 8 months. That is the biggest number. All the department PG students, there is a huge competition among the students to grab the case, and lot of implant cases are being done. I also thank the head of the Department of Prosthodontics, Dr. Kalyan Chakravarti, and Periodontics, and also oral and maxillofacial. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న దంపతులకు నక్షత్ర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ శుభవార్త వినిపించింది. ఈ నెల 22న ప్రముఖ వైద్యులతో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి ఉచితంగా పరీక్షలు నిర్వహించనున్నట్లు డాక్టర్ అజయ్ తెలిపారు. దర్పల్లి మండల కేంద్రంలోని నక్షత్ర మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఈ నెల 22న శుక్రవారం ఉచిత సంతాన సాఫల్య వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్టు డాక్టర్ అజయ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సంతానలేమి సమస్యతో బాధపడుతున్న భార్యాభర్తలు నక్షత్ర హాస్పిటల్ను సంప్రదించాలని కోరారు. హైదరాబాద్కు చెందిన ప్రముఖ డాక్టర్లు విజయమాధురి, సురసాని, డాక్టర్ శృతి, డాక్టర్ ఫాతిమా రఫీ ఉచితంగా IVF పరీక్షలు నిర్వహించి వాటి పరిష్కారానికి కృషి చేస్తారని తెలిపారు. దర్పల్లి, సిరికొండ, ఇందలవాయి మండలాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ అజయ్ కోరారు. ఈ శిబిరంలో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారని ఆయన అన్నారు. అన్ని పరీక్షలు ఉచితంగానే చేయబడుతోందని ఆయన తెలిపారు. నా పేరు డాక్టర్ అజయ్, నక్షత్ర హాస్పిటల్ దర్పల్లి నుండి. 22 మార్చ్ రోజు మనము ఉచిత వైద్య శిబిరం కండక్ట్ చేస్తున్నాం. అది పిల్లలు లేని వాళ్ళకి హైదరాబాద్ నుండి డాక్టర్ రఫియా, డాక్టర్ విజయమాధురి అండ్ డాక్టర్ శృతి అని చెప్పేసి IVF ఫెర్టిలిటీ నుంచి వస్తున్నారు వాళ్ళు. సో పెళ్ళయి చాలా సంవత్సరాలు అయ్యి అండ్ రిపీటెడ్ అబార్షన్స్ అవుతున్న వాళ్ళకి, లేదా ఇంకా ఏదైనా సంతానం కోసం ఏదైనా ట్రై చేసే వాళ్ళకి ఉచితంగా క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము. దాంతోపాటు వాళ్ళు IUI అనే ప్రొసీజర్ ఉంటుంది, అది ఉచితంగానే చేస్తున్నారు. బయట 10 నుండి 20 వేల వరకు తీసుకుంటున్నారు వాళ్ళు. సో ఈ క్యాంప్లో అవసరం ఉన్న వాళ్ళకి అది ఫ్రీగానే చేస్తున్నారు. సో అదొకటి. అండ్ మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, గైనిక్ రిలేటెడ్ ఏమున్నా కానీ సో వాళ్ళు సాల్వ్ చేస్తారు. రేపు దీన్ని తప్పకుండా అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటూ, అండ్ రేపు ప్రొద్దున అంటే మార్చ్ 22 ప్రొద్దున 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఉచిత క్యాంప్ ఉంటుంది. సో అందరూ రావాలని కోరుకుంటున్నాం. ఇప్పటికి ఒక 15-20 మెంబర్స్ అయితే కాల్స్ వచ్చాయి.
సో 50 మెంబర్స్ వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో అందరూ వినియోగించుకుంటే. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. వేల్పూర్ గ్రామ పంచాయతీ భవనంలో నిర్వహించిన పోషణ పక్షం కార్యక్రమంలో భాగంగా గర్భిణీ స్త్రీలకు బాలింతలతో సామూహిక శ్రీమంతాలు, అన్నప్రసానాలు చేయడం జరిగింది. రక్తహీనత, లోపపోషణ, తల్లిపాల ప్రాముఖ్యత గురించి అర్థమయ్యేలా తల్లులకు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సిడిపిఓ స్వర్ణ, డిప్యూటీ ఎంఆర్ఓ సరిత, మెడికల్ ఆఫీసర్ శరత్చంద్ర, ఐసిడిఎస్ నీరజ, గంగహంస, హెల్త్ సూపర్వైజ్ వనమాల, అంగన్వాడీ టీచర్స్, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. నగరంలోని గాజులపేటలో అద్దె ఇంట్లో ఉంటున్న భార్గవి అనే మహిళ భర్త 2 సంవత్సరాల క్రితం కరోనాతో మరణించాడు. అయితే ఆమె పిల్లలు సాత్విక్, ఉదయ్ వీరు మాణిక్ భవన్ స్కూల్లో చదువుతున్నారు. వీరి స్కూల్ ఫీజు కట్టాలని ఆదుకోమని వేడుకోవడంతో శ్రీ లక్ష్మీ చేయూత సేవా సమితి సభ్యులు స్పందించి 2 పిల్లలకు 5,000 చొప్పున 10,000 రూపాయలు మాణిక్ భవన్ స్కూల్కు చెల్లించారు. ఇట్టి సేవకు అధ్యక్షులు వంగళ రమణాచారి, ఏ లక్ష్మణ్, టి శ్యామ్ కుమార్, ఎం కృష్ణమూర్తి, అంజయ్య పాల్గొన్నారు. వేల్పూర్ మండలం రామన్నపేట గ్రామంలో పశువులకు సోకే గాలికుంటు వ్యాధి నివారణ కార్యక్రమం మండల పశు వైద్యాధికారి డాక్టర్ సంతోష్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ వ్యాధి మార్చ్, ఏప్రిల్, ఆగస్టు మాసాలలో ఎక్కువగా వస్తోందని అన్నారు. ఈ వ్యాధి సోకిన పశువులు, ఆవులు, గేదెలు పాల ద్వారా దూడలకు వ్యాప్తి చెందుతోందని అన్నారు. డాక్టర్ను సంప్రదించి అవసరమైన యాంటీబయోటిక్ మందులు, వ్యాధి నిరోధక టీకాలు వేయించాలని తెలిపారు. జిల్లా పంచాయతీ అధికారి తరుణ్ కుమార్, డిఎల్పిఓ సాయిబాబా ఆదేశాల మేరకు గురువారం మోష్రా మండల కేంద్రంలో ఎంపీఓ రఫీ ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి పన్నులను వసూలు చేశారు. పన్నులు బకాయి పడిన వారి ఇళ్లకు వెళ్లి గ్రామాభివృద్ధికి సహకరించాలని కోరారు. ఇంటి పన్నులు, నల్లా పన్నులు, వృత్తి వ్యాపార పన్నులు సకాలంలో చెల్లించి పంచాయతీకి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు ప్రేమ్ కుమార్, కృష్ణ, ముతీబ్, మహేశ్వరి, గ్రామ పంచాయతీ సిబ్బంది చంద్రశేఖర్, గంగాధర్, రాము, కాశీరాం పాల్గొన్నారు. బాల్కొండ నియోజకవర్గ పరిధిలోని వివిధ మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు, జిల్లా కార్యవర్గ సభ్యులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. బాల్కొండ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో ఆయా అనుబంధ సంఘాల అధ్యక్షులు మాట్లాడుతూ జిల్లా కాంగ్రెస్ నాయకులకు కీలక పదవి బాధ్యతలు అప్పగించడంపై హర్షం వ్యక్తం చేశారు. బాల్కొండ మాజీ ఎమ్మెల్యే ఈరావత్రి అనిల్ను రాష్ట్ర మినరల్ డెవలప్మెంట్ చైర్మన్గా, డీసీసీ ప్రెసిడెంట్ మానాల మోహన్ రెడ్డిని రాష్ట్ర సహకార సంఘాల కార్పొరేషన్ చైర్మన్గా, కిసాన్ కేత్ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్ రెడ్డిని రాష్ట్ర సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్గా నియమించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సహకరించిన మాజీ మంత్రి బోధని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డికి, ప్రభుత్వ సలహాదారులు మొహమ్మద్ అలీ షబ్బీర్కు కృతజ్ఞతలు తెలియజేశారు. తమ నియోజకవర్గానికి చెందిన 3 కీలక నేతలకు రాష్ట్ర స్థాయి పదవులు రావటంపై సంతోషం వ్యక్తం చేశారు. అంతేగాక టీపీసీసీ ఉపాధ్యక్షుడు తాహిర్ బిన్ హమ్దాన్ను రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్గా నియమించడంపై హర్షం వ్యక్తం చేశారు. కార్పొరేషన్ పదవులు అధిరోహించిన నాయకులకు త్వరలోనే ఘన సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి చర్యలతో పార్టీ కోసం పనిచేసే వారికి గుర్తింపు ఉంటుందనే నమ్మకం కలిగిందని అన్నారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
బులెటిన్ విశేషాలు చూస్తూనే ఉండండి భారతీ న్యూస్.